దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. భూతవర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారి దేవుని ప్రభు పరిశుద్ధులని వేలకు దూతలతో నిత్యము నిరంతరము పోరాడుతున్న దేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. గడిచిన కాలమంతా మీ రెక్కల కింద భద్రపరిచేందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క సాయంకాలం కూడిక అంతట్లో ఆద్యంతో మీరే ఉండి మీకు మహిమకరంగా ఈ కూడికను జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 98వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రక్షక సృష్టి యొక్క నాథ దేవ మానవ పుత్రుడా, నిన్ను ప్రేమింతున్ సదా సేవింతున్ మగాత్మతో కిరీటమాన్. మైదానమంతయు పచ్చిక బయలు లోపలబూచుచున్నవి, అయినను యేసుతో ఆయన కాంతిలో దుఃఖము లేని వారము. సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమైయున్నవి, అట్లవియున్న అన్నిటికన్నా యేసుని కాంతి గొప్పది. ఆనంద రక్షక ప్రజల నాథుడా దేవ మానవ పుత్రుడా, మహిమ ఘనత స్తుతి ఆరాధన నిరంతరము నీరాగును. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుతుంది. మరొకసారి చదువుకుందాం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుతుంది. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి. చిన్న ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడని వేల దూతలతో నిత్యము నిరంతరము పోడబడుతున్న దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలమంతయు నీ రెక్కల కింద భద్రపరిచేందుకు వందనాలు ప్రభా. మా కుటుంబానికి ప్రభా ప్రతిరోజు ప్రభా మీ వాక్యాన్ని చెప్పడానికి ప్రభా మీరే మా నోళ్ళను ఒక బూరగా వాడుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా ప్రభా, మా జీవితాలలో మా కుటుంబాలలో మీరు చేస్తున్న మేలను బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభా. యేసయ్యా ప్రభా, వింటున్న ప్రతి బిడ్డకు వినగలిగే చెవులను గ్రహింపగలిగే మనసును అనుగ్రహించండి తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు అనేది యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వెలుగు వచ్చింది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము దేవుడు వెలుగైనటువంటి యేసయ్యను మనము ప్రేమించినప్పుడు మనము కూడా వెలుగు క్రైస్తవులాగా మనము జీవించగలుగుతాం. మన జీవితం ద్వారా వెలుగు అనేది వ్యాప్తి చెందుతుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ మీ క్రియలు చెడ్డమైనందున మీరు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, వెలుగు అంటే దేవుడు. ఎప్పుడైతే దేవుని వాక్యము మనకు వెలుగుగా ఉంటుంది, ఆ వాక్యాన్ని మనము ప్రేమించాక ఏం చేస్తుంటున్నామంటే చీకటిని ప్రేమిస్తుంటున్నాము, చీకటిని మనము కౌగలించుకుంటున్నాము, చీకటితో సహవాసం చేస్తుంటున్నాము. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము గమనించినట్లయితే 119వ కీర్తన 5వ వచనంలో గమనించినట్లయితే 119వ కీర్తన 5వ వచనంలో గమనించినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. అలాంటి వెలుగైనటువంటి దేవుని వాక్యాన్ని మనము ప్రేమించక మనం ఏం చేస్తున్నామంటే మన క్రియలు చెడ్డవైనందున, మన మనసు చెడ్డదైనందున, మన హృదయం చెడ్డదైనందున మనము దేనిని ప్రేమిస్తున్నామంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం. ఈ లోకము చీకటితో నిండుకున్నటువంటి ఈ లోకాన్ని ప్రేమించి దేవుని మనము పక్కన పెట్టే క్రైస్తవులుగా ఉంటున్నాం. అందుకోసమే మనము మన సాక్ష్యము వెలిగించబడటం లేదు, మన జీవితము వెలిగించబడటం లేదు, మన కుటుంబము వెలిగించబడటం లేదు. అంటే మన కుటుంబంలో దేవుని వాక్యం లేదు, మన జీవితంలో దేవుని వాక్యం లేదు, మనమున్న ప్రాంతంలో మనము వెలుగునివ్వటం లేదు అంటే మన జీవితంలో వెలుగు లేదని అర్థము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, వెలుగు లేదు, వెలుగివ్వటం లేదు, నువ్వు ఇతరులకు వెలుగివ్వటం లేదు, ఇతరులు నిన్ను దేవుని బిడ్డగా గుర్తించటం లేదు, 10 మందిలో ఈ బిడ్డ దేవుని బిడ్డ అనే సాక్ష్యం నీలో లేనట్లయితే నీవు వెలిగివ్వటం లేదు అని అర్థం. ఎందుకంటే నువ్వు నడిచే మార్గము దేవుడు, నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగును ఎప్పుడు చెప్పగలుగుతావు అంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే దేవుని వాక్యము నువ్వు హృదయంలో ఉన్నప్పుడైతే నీవు ఉన్న ప్రాంతంలో నీవు వెలుగుకరమైన క్రైస్తవ బిడ్డగా ఉంటాడు. నీవు నీతిగా, న్యాయంగా జీవించగలుగుతావు. నీలో నీతి లేదు, న్యాయం లేదు అంటే దేవుని వాక్యము నీలో లేదు, దేవుని కట్టడలు నీలో లేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని చదువుకున్నాం? మీ క్రియలు చెడ్డవైనందున మీరు దేవుడైనటువంటి వెలుగును ప్రేమించక మీరు చీకటినే ప్రేమిస్తుంటున్నారు. కాబట్టి మన క్రియలు ఏ విధంగా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు ఎవరి దగ్గర ప్రకాశిస్తుందండి? మనం ప్రకాశింపాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉందంటే ఆయన వాక్యానుసారంగా మనము జీవించగలుగుతాడు. దేవుని నీతి, న్యాయము, దేవుని కట్టడలన్నీ మన హృదయంలో ఉంటాయి. కాబట్టి మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనము జీవించగలుగుతాం. కానీ ఈనాడు నీ జీవితంలో నీతి లేదు అంటే, నీ జీవితంలో యథార్థత లేదు అంటే, నీ జీవితంలో సత్యము లేదు అంటే ఇంకా నీవు వెలిగింపబడలేదు అని అర్థము. నీ క్రియలు ఇంకా వెలిగింపబడలేదు అని అర్థము. ఇంకా నీ క్రియలు చీకటితోనే ప్రయాణం చేస్తున్నావు, ఇంకా నీ క్రియలు చీకటిలోనే జీవిస్తున్నావు, నీ కుటుంబం ఇంకా చీకటిలోనే జీవిస్తుంది అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము డిసైడ్ చేసుకుందాం. క్రిస్మస్లోకి అడుగుపెట్టాం, ఇంకా ఒక వారం 10 రోజులు ఉంటే క్రిస్మస్లోకి వెళ్తాం. కానీ మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని వెలుగుని మనం ఇతరులకు ప్రకాశింపనిస్తున్నామా లేదా అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలా. ఎందుకంటే మనం ఇంకా కుటుంబాలుగా మనము చీకటినే ప్రేమిస్తున్నాం, చీకటిలో జీవించటానికే మనం ఇష్టపడుతూ ఉంటాం. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నట్లయితే ఇవన్నీ క్లబ్స్, ఇట్లాంటివన్నీ కూడా పేకాట క్లబ్స్, ఇవన్నీ కూడా చీకటిలోనే తెరవబడతాయి. చీకటిలోనే వాళ్ళు అక్కడనే సంతోషం ఉందని అక్కడనే వెతుకుతూ ఉంటారు. వ్యభిచారం చేసేవాళ్ళు చీకటినే ఇష్టపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీవు నీతిగా లేవు, యథార్థంగా లేవు, నీ జీవితంలో సత్యము లేదంటే ఇంకా నీవు చీకటిలోనే సంచరిస్తున్నట్ల.
ఈరోజు మన జీవితాలను మనము సరి చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో గమనించినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో గమనించినట్లయితే చక్కటి మాట రాయబడింది అక్కడ. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనల్కి హెచ్చరిస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యము మనకు, ఇందాకనే మనం చదువుకున్నాం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగుగా ఉన్నది. నీవు చీకటిలో ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు, ఎన్ని గమ్యమేందో తెలియదు. కాబట్టి వెలుగు ఉండగానే, దేవుని వాక్యము మన జీవితంలో ఉండగానే, దేవుని వెలుగు మనకు, దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉన్నప్పుడే మనము దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ సమయంలో దేవుని వాక్యం నీకు అందుబాటులోకి రాకపోవచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందుకోసమే దేవుని వాక్యం క్లియర్గా రాయబడుతుంది. వెలుగు ఉండగానే మీరు నడువుడి. వెలుగు ఉండగానే నీవు దేవుని మార్గంలో నడవాలి. వెలుగు ఉండగానే నీవు నీతిగా, న్యాయంగా, యథార్థంగా, సత్యంగా జీవించాలి. ఇతరులు నీ మార్గంలో నడవటానికి మనము ప్రేరేపణ కలిగించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే వెలుగును ఇష్టపడటం లేదు, వెలుగులో నీతిని ఇష్టపడటం లేదు, న్యాయాన్ని ఇష్టపడటం లేదు, యథార్థతను ఇష్టపడటం లేదు, సత్యాన్ని మనము ఇష్టపడటం లేదు. మన జీవితంలో ఇంకా చీకటిని ఇష్టపడుతున్నాం. అబద్ధం ఆడొద్దండి అంటే క్రైస్తవులుగా మనం ఉండి దేవుని వాక్యము రెగ్యులర్గా చదువుతూ కూడా మన అవసరాలకు అనుగుణంగా మనము అబద్ధం ఆడుతూ ఉంటున్నాం. అంటే చీకటిని మనము ప్రేమిస్తూనే ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరగడు. ఈ పాపము చేయవాడు దాని అంతం ఎక్కడో తెలియదు. ఎందుకంటే మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపం అనేది అవమానాన్ని తెస్తుంది, పాపం అనేది రోగము తెస్తుంది, పాపం అనేది మరణానికి దారితీస్తుంది. ఈ చీకటిలో నడిచేవాడు ఎక్కడికి వెళ్తాడంటే, చీకటిలో ఎప్పుడైతే వాడు ప్రయాణం చేస్తూ ఉంటాడో, ఎప్పుడైతే పట్టుబడతాడో వాళ్ళ కుటుంబీకులకు అంతటికి కూడా అవమానం అనేది తెస్తుంది. చీకటి అనేది వాడు ఎప్పుడైతే చీకటి జీవితం జీవిస్తుంటున్నాడో ఆ చీకటి జీవితము వానికి రోగాన్ని తెస్తుంది. ఈ చీకటి జీవితము ఎండింగ్ ఎక్కడికి వెళ్తుందంటే మరణానికి దారితీస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, చీకటి మీకు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మామూలుగా మనం కరెంటు పోతేనే మనము చీకట్లో ఎలా నడుస్తున్నామో, ఏం తట్టుకొని పడతామో మనమేకే తెలియదు. అలాంటిది మనము దేవుని వాక్యం అనే వెలుగులో నడవకుండా మనం ఏం చేస్తున్నామంటే లోకం అనే చీకటిలో మనము ప్రయాణం చేయటానికి మనము ఇష్టపడుతూ ఉంటున్నాం. ఈ లోకం అనే ప్రయాణంలో ఎప్పుడైతే మనం ఇష్టపడుతుంటున్నామో మన గమ్యం అనేది ఎటు వెళ్తుందో తెలియదు. మనము నీతిగా జీవించలేము, న్యాయంగా జీవించలేము, యథార్థంగా జీవించలేము, సత్యంగా జీవించలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సత్క్రియలు, అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని వెలుగు మనలో ప్రకాశింపనీయాలంటే దేవుని వాక్యమైనటువంటి వెలుగును మనము స్వీకరించాలి, దేవుని మనము యాక్సెప్ట్ చేయాలి. మన జీవితంలో యేసయ్య ఉన్నట్లయితే మనము ఇతరులకు వెలుగునివ్వగలుగుతాం. మన జీవితంలో చీకటి ఉన్నట్లయితే ఇతరులు కూడా మన దారిలో నడిచి వాళ్ళు దారి కూడా ఎటు వెళ్తుందంటే మరణానికి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా మనం మన జీవితంలో మన కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాం? మన కుటుంబాన్ని వెలుగులో నడిపిస్తుంటున్నామా, లేకపోతే మన కుటుంబాన్ని చీకటిలో నడిపిస్తున్నామా? మన కుటుంబాన్ని వెలుగులో నడిపించేటట్లే మన కుటుంబంలో ఉన్నటువంటి క్రియలు ఇతరులకు వెలుగునివ్వాలి. మన కుటుంబం ద్వారా అనేక మంది దేవుని వైపు నడవాలి. అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మనం పట్టుకుంటున్నాం క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అని, క్యాండిల్స్ పెట్టుకొని వెలుగును గురించిన పాటలు పాడుతూ ఉంటాం. కానీ మన హృదయంలో వెలుగుందా? క్యాండిల్ వెలిగివ్వటం కాదు, నీ జీవితం వెలిగివ్వాలి. నీవు నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, సత్యంగా జీవించాలి. ఎప్పుడైతే ఈ వాక్యంలో
ఏవైతే మంచి ఉందో ఆ మంచి అంతా కూడా నీ జీవితం ద్వారా ఇతరులకు తెలియచేయబడాలి. అట్లాంటి సాక్ష్యమే నీకు వెలుగునిస్తుంది. నీవు పని చేసే చోట, నీవున్న చోట, ఎక్కడైనా కానీ నీవు నిలబడినావంటే చుట్టుపక్కల వారికి నీవు వెలుగునివ్వాలి. అలాంటి వెలుగుకరమైనటువంటి క్రైస్తవ జీవితము క్రైస్తవులుగా మనము జీవిస్తున్నామా? ఒక్కసారి మన జీవితాలను మనమే సరి చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో గమనించినట్లయితే చక్కటి మాట రాయబడింది అక్కడ. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. మరొకసారి చదువుతాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ లోకంలో నీవు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని మార్గం చొప్పున దేవుడు నీలో ఉండి ఒక వెలుగుకరమైన క్రైస్తవ బిడ్డగా జీవించినట్లయితే నీ చుట్టూ కూడా చీకటి ఉన్నా కానీ ఆ చీకటి నిన్ను గ్రహింపలేదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవుస్తుంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. చీకటి లోకంలో నీవు వెలుగుకరమైన క్రైస్తవ బిడ్డగా, దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో అక్కడ నీ వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి దాన్ని ఏమి చేయలేదు. ఎందుకంటే దేవుని వాక్యం అనేది వెలుగునిస్తుంది. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళంతా చీకటి, పాపులు, వ్యభిచారులు, లంచగొండులు ఎంతమంది నీ చుట్టుపక్కల ఉన్నా కానీ దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ చీకటి నిన్ను ఏమీ చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా లంచాలు తీసుకుంటారు కాబట్టి నాకు కూడా ఇది అలవాటు అయిపోయిందని చెప్పి చాలా క్రైస్తవ కుటుంబాలు చెప్పుకుంటూ ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే యేసు క్రీస్తు నీ హృదయంలో ఉన్నప్పుడు ఇలాంటి చీకటి వ్యక్తుల మధ్య నువ్వు నిలబడినా కానీ నీ వెలుగు ప్రకాశింపనీయాలి. ఆ చీకటి నిన్ను ఏమీ చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం నమ్ముకున్నటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము వెలుగునిస్తున్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనమే సరి చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. మనం ఇందాకనే చదువుకున్నాం, క్రియలు చెడ్డవైనందున వారు చీకటినే ప్రేమిస్తున్నారు. కానీ మనం ఎప్పుడైతే వెలుగును ప్రకాశిస్తామో, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో, యేసయ్య మన హృదయంలో ఉంటుందో, మనము చీకటిలో నిలబడినా కానీ వెలుగునిచ్చే క్రైస్తవులుగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి క్రైస్తవ జీవితం మనం కలిగి ఉన్నామా? లేకపోతే లోకంతో కలిసి చీకటిలో కలిసి దేవుని కూడా అమ్మివేసే క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తుంటున్నావా? ఒక్కసారి నీ జీవితాన్ని నీవే సరి చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. చివరిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనం గమనించినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనం గమనించినట్లయితే, ఐదవ అధ్యాయము 12వ వచనం చదువు. పలుకెత్తుకుని నడువమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. 8వ అధ్యాయం 12వ వచనం చదువు ఒకసారి. నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిండునని వారితో చెప్పెను. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగులో నడుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనం ఖచ్చితంగా వెలుగుకరమైన క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నాం. ఈరోజు మన జీవితాలను మనమే సరి చేసుకుందాం. ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నాం? దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకమునకు నేను వెలుగై ఉన్నాను. వెలుగైనటువంటి యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు మన జీవితం కూడా ఇతరులకు వెలుగునివ్వాలి. ఒక క్యాండిల్
ఎంతోమందికి వెలుగునిస్తుంది, ఎంతోమందికి దారి చూపిస్తుంది. అలాంటి క్యాండిలే, మనం తయారు చేసినటువంటి ఒక క్యాండిలే ఇతరులకు వెలిగించినప్పుడు యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించినటువంటి మనము ఎంతమందికి వెలుగునివ్వాలి? మన జీవితం ద్వారా ఎంతమంది యేసయ్య మార్గంలోకి నడవబడాలి? ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. మేము మా కుటుంబం కూడా డిసైడ్ చేసుకున్నాం, ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో నుంచి ప్రతి దినము దేవుని వాక్యాన్ని అందించాలి. మనము వెళ్ళలేకపోయినా కానీ ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని మా కుటుంబము ప్రతి దినము ఒక్క ఆత్మనైనా వెలిగించటానికి ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో మేము 300 రోజుల పైన మార్చి 22న మేము స్టార్ట్ చేశాం. ఇప్పటికి మేము కంటిన్యూస్గా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటారు, నేను వాక్యం చెప్పకపోతే నాకు శ్రమ అని. దేవుడు క్రైస్తవులకు అందరికీ చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యం ప్రకటించాలంటే మన జీవితంలో వెలిగింపబడాలి. ఈరోజు దేవుని మమ్మల్ని అడుగుతున్నాడు, నీవు వెలిగినిస్తున్నావా? ఇంకా చీకటే ప్రేమిస్తున్నావా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? ఎందుకంటే దేవుని వాక్యము నీ పాదములకు దీపముగా, నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఆయన వాక్యము చీకటిలో నడిచి నువ్వు ఏ గమ్యానికి వెళ్ళిపోతావో అని చెప్పి దేవుడు నీకు వెలుగునిస్తున్నాడు. కాబట్టి ఆ వెలుగు ఉన్నప్పుడే, దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదివి ప్రతి దినము మన హృదయాన్ని సరి చేసుకొని వెలిగించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదే నీకు అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ సమయం. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. ఈనాడు మనము చూస్తున్నాం టీవీలో, ఏలూరు ప్రాంతంలో ఎంతోమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఎలాంటి వ్యాధులు ఎలా వస్తున్నాయో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యము మనకు ఉన్నప్పుడే, నీకు కంటి చూపు సరిగ్గా ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువు. నీకు కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తున్నప్పుడే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడు. అన్నీ పోయాక నాకు ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలని ఉంది, ఇప్పుడు నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఉంది అంటే ఏమి చేయలేము. సమయము అనేది దేవుడు నీకు అప్పగించినప్పుడే. అందుకోసం దేవుని వాక్యం ఉంది, ఇంకా మీ మధ్యన వెలుగు కొంత కాలమే ఉండును, ఆ వెలుగు ఉన్నప్పుడే నువ్వు క్రీస్తు మార్గంలో నడువుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ వెలుగు నీ జీవితంలో వెలుగు అయిపోయాక, నీ జీవితంలో కంటి చూపు పోయాక నేను బైబిల్ చదువుతాను అంటే అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చదివి నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవిస్తూ నీ సత్క్రియలను బట్టి ఇతరులకంతా వెలుగిచ్చే క్రైస్తవ బిడ్డలుగా జీవించాలని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వెలుగును మనము మన సొంత రక్షకునిగా అంగీకరిస్తాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణాన్ని మనకు ఇచ్చేంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమమైనటువంటి యేసయ్యను మన రక్షకునిగా అంగీకరించి ఇతరులకు వెలుగుకరమైన క్రైస్తవ బిడ్డలుగా మనం జీవిస్తాం. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి, నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి, ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా
వేలకు దూతలతో నిత్యము నిరంతరము పూనబడుతున్న దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎందరైతే చీకటిని ప్రేమిస్తూ ఇంకా వెలుగుని ఇష్టపడక జీవిస్తున్నారో ఆ బిడ్డ గురించి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు ప్రభా తండ్రి. యేసయ్య ప్రభా, ఆ బిడ్డలందరినీ ప్రభా నీ వెలుగులో నడుచుటకు సహాయం చేయండి తండ్రి. యేసయ్య, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఏలూరు ప్రాంతంలో ప్రభా తండ్రి ఎంతోమంది అస్వస్థగా ఉంటున్నారు ప్రభా. ఆ బిడ్డలందరి గురించి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆ ప్రాంతాన్ని అంతటి ప్రభా తండ్రి నీ ఆధీనంలో ఉంచుకొనమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా. ప్రతి దినము ప్రభా తండ్రి నీ వాక్యాన్ని చెప్పడానికి మా కుటుంబాన్ని ఒక ఊరగా వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. యేసయ్య, వాక్యం ద్వారా ప్రభా ప్రతి దినము ఒక్క బిడ్డైనా రక్షింపబడుటకు సహాయం చేయండి తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్యతో ఏ బాధతో ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొచ్చున్నాం తండ్రి. ఇప్పుడే ఆ బిడ్డలకు ఉన్నటువంటి సమస్యల నుంచి ప్రభా, బాధల నుంచి ప్రభా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీకే వందనాలు ప్రభా. ఇంకా చీకటిని ప్రేమిస్తూ ప్రభా వెలుగులోనికి రాలేక ఇబ్బంది పడుతున్న బిడ్డల గురించి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. ఆ బిడ్డల ప్రభా చీకటి నుండి వెలుగులోకి ఇప్పుడే తెమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మా జీవితాలలో వెలుగు నింపిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి బిడ్డను ప్రభా జ్ఞాపకం చేసుకోనమని నా శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సమస్త జ్ఞానమును ఇచ్చిన దేవుని సమాధానము, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఎవరైతే నీ సన్నిధిలో మొరపెట్టి సరిచేయబడాలని మొరపెట్టుకున్న బిడ్డలందరి మీదను, నీ వాక్యం విన్న బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.